నమస్కారం అండి, నా పేరు విలాస్ జంబల. నేను అమెరికాలో న్యూజెర్సీలో సాయిదత్త పీఠం శివ విష్ణు టెంపుల్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు అయ్యప్ప పడిపూజ కార్యక్రమం జరిగింది. రఘుశంకర్ మంచి గారి ఆధ్వర్యంలో మేమందరము పడిపూజ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరుగుతున్నాం. అందులో భాగంగా గురుస్వామి అయినటువంటి అశోక్ గారు, గురుస్వామి అయినటువంటి సుమన్ గారు, వారితో పాటు వెంకట్ మూలే గారు, తర్వాత శ్రీకాంత్ బొగరాజు గారు, నేను కూడా అందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది అన్నదాన కార్యక్రమంలో. మేము అమెరికాలో ఉన్నప్పటికీ కూడా అయ్యప్ప మాల వేసి ఇప్పటికీ 30 days అయింది. ఇంకొక 10 daysలో మేము మండల దీక్ష కంప్లీట్ చేసుకొని ఇక్కడి నుంచి మేరీల్యాండ్ అయ్యప్ప దీక్షకి వెళ్తున్నాము, ఇరుముడు కట్టుకొని. సో మేము ఇండియాలో ఉన్న లాస్ట్ టైం నేను శబరి వెళ్ళినప్పుడు 2 times వెళ్ళినప్పుడు మంచి దర్శనం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మేము అమెరికాలో ఉండి ఇక్కడ మేరీల్యాండ్ వెళ్తున్నాము. అయ్యప్పని నమ్మిన వాళ్ళు, నియమనిష్టలు, కఠినమైనటువంటి దీక్ష పాటించిన వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది. అందులో అందరూ ఉండాలి, అదేవిధంగా ప్రజలందరూ క్షేమంగా ఉండాలని సర్వే జన సుఖినో భవంతు. సాయిరామ్, శ్రీమాత్రే నమః. స్వామి శరణం. ఎవరైతే టీవీ వీక్షిస్తున్నారో ప్రేక్షక మహాశయులకి, భక్తులకి అందరికి కూడా అయ్యప్ప అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అందరికి నమస్తమాంజలి. మన సాయిదత్త పీఠం శ్రీ విష్ణు దేవాలయంలో అందరికి తెలుసు, నవంబరు, డిసెంబర్, జనవరి కలకల్లాడిపోతూ స్వాములతో, ఆ మాతలతో, పూజలతో ఎంతో చక్కగా జరుగుతుంటాయి పూజలు. నవంబర్ 16th మండల పూజలు స్టార్ట్ అయినాయి. సుమారుగా 90 మంది స్వాములు, 100 మంది స్వాములు మాలలు వేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు కంటిన్యూ దేవాలయంలో అయినా భజన ఉంటుంది, పూజ ఉంటుంది, ఇళ్లలో గృహాల్లో అయినా ఉంటుంది. ఏ రోజు పూజ లేకుండా లేదు. అలా కంటిన్యూ పూజలు, భజనలు చేసుకుంటూ మనము ప్రతి సంవత్సరం కూడా అందరూ స్వాములను కలిసి మహాపడి పూజ ఒకటి ఏర్పాటు చేసుకుంటాం. ఆ సందర్భంగా రేపు 22వ తారీఖు ఆదివారం మహాపడి పూజ మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది అయిపోతూనే 25వ తారీఖు 2 బస్సుల్లో మా స్వాములందరూ కలిసి ఇరుముళ్ళు కట్టుకొని ఇక్కడ సాయిదత్త పీఠం న్యూజెర్సీ శివవిష్ణు దేవాలయం నుంచి మేరీల్యాండ్ శివవిష్ణు దేవాలయానికి యాత్రగా వెళ్తాం. అక్కడ ఇరుముడిచ్చి సమర్పించి మళ్ళీ వెనక్కి వచ్చి అప్పుడు మాల విసర్జన చేస్తారు. ఇంకా కొంతమంది స్వాములు జ్యోతి దాకా ఉన్నారు, వాళ్ళు జ్యోతికి ఇరుముళ్ళు ఇస్తారు. ఇలా జరుగుతున్న సందర్భంలో కొంతమంది స్వాములు రోజు అన్నప్రసాద సేవ పూజలు చేస్తున్న సందర్భంలో ఈ రోజున చాలా పెద్దగా ఒక మహాపడి పూజ జరిగినట్టుగా మా స్వాములందరూ ఒక 5-6 స్వాములు కలిసి ఈరోజు భిక్ష ఏర్పాటు చేసుకున్నారు. స్వామి శరణం. స్వామి ఏ శరణం అయ్యప్ప. ఈరోజు సాయిదత్త పీఠంలో శ్రీ శివ విష్ణు గుడిలో అయ్యప్ప పడి పూజ, మండల పూజ జరిగింది. అందులో 5 మంది హౌస్ పూజ అంటారు, దానిలో అందరూ పార్టిసిపేట్ చేసి భోజనాలు, వసతులు, భిక్ష పెట్టారు. చాలా బాగా జరిగింది ఈ ప్రోగ్రాం. రవిశర్మ శంకరమంచి గారి ఆధ్వర్యంలో సాయిదత్త పీఠంలో ఈ విధంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం 90 మంది స్వాములు మాల వేసుకున్నారు. వాళ్ళు అందరూ మేరీల్యాండ్ వెళ్ళి ఇరుముడి చేసుకుంటారు. చాలా సంతోషం. ఈ విధంగా పెరుగుతున్నది అయ్యప్ప మహత్యం. ఈ న్యూజెర్సీలో ఈ సాయిబాబా గుడిలో ఇంత బాగా జరుగుతున్నదంటే చాలా సంతోషం. ఈరోజు మా రఘు గురుస్వామి మాకు టెంపుల్లో సాయిదత్త పీఠంలో పూజ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. యాక్చువల్గా మేము హౌస్ పూజలు చేసుకుంటూ ఉంటాము, కానీ ఈసారి హౌస్ పూజ స్లాట్లన్నీ ఎక్కువ అవడం వలన స్వాములందరూ కలిసి ఇక్కడ చేసుకుంటాము టెంపుల్లో వీక్ డేస్ అంటే మా గురుస్వామి మాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ గురుస్వామి. థ్యాంక్స్ ఫర్ లెటింగ్ us టు డూ ది పూజ హియర్. చాలా బాగా జరిగింది స్వామి. ఈరోజు వెదర్ బాగాలేకపోయినా, కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా కానీ చాలామంది వచ్చారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అయ్యప్పలందరూ కూడా వచ్చి భిక్ష తీసుకొని వెళ్ళారు. ఈరోజు చాలా బాగా జరిగింది పూజ. అలాగే మాకు రేపు ఆదివారం మహాపడి పూజ ఉంటుంది. ట్రై స్టేట్ అయ్యప్పలు మొత్తం ఇక్కడికి వస్తారు. అలాగే భక్తులు, న్యూజెర్సీలో ఉన్న భక్తులు కూడా ఇక్కడికి వస్తారు. చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. 22వ తారీఖు వెంటనే మాకు 2 రోజుల తేడాతోనే మేము ఇరుముళ్ళు కట్టుకొని ఈసారి మేరీల్యాండ్ యాత్ర చేస్తున్నాము. అందరూ వచ్చి అయ్యప్ప ఆశీస్సులు తీసుకోవాలని, గురుస్వాముల ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప.
ఆఫ్ చేసి వీడియో